ఫలమందు ఆశ లేక మహాత్ములను ఆశ్రయించడం మహాభాగ్యం అనే అంశాన్ని కవి ఈ పద్యంలో అత్యంత మనోహరంగా చెబుతున్నాడు. వంచన ఇంత లేక ఎటువంటి మహాత్ములను ఆశ్రయించినన్ కొంచెమి కాని మేలు సమకూడదృష్టము లేని వారికిన్ సమంచిత బుద్ధి బ్రహ్మ ననిశంబును వీపును మోచునట్టి రాయంచకు తుంపతుండు తిననాయకదా ఫలమేమి భాస్కరా. భాస్కరా, తలవంపు అని భావించక ఎంతటి మహాత్ములను శరణజొచ్చి సేవించినా అదృష్టం లేని మానవులకు కొంచెమే గాని చెప్పుకోదగిన మాత్రము లాభము కొంచెము కూడా సిద్ధించదు. సంచిత కర్మానుగుణమైన జ్ఞానం చేత సృష్టికర్త అయిన బ్రహ్మదేవుణ్ణి తన వీపుపై ఎల్లప్పుడూ మోసే రాజహంసకు తామరతూండ్లే తినవలసి వచ్చింది. కానీ అంతకు మించి లాభం మాత్రము ఏమీ కలిగింది లేదు. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుణ్ణి నిరంతరము తన వీపుపై మోస్తున్న హంసకు తామరతూండ్లే తినవలసి వచ్చింది. అంతకు మించిన మంచి ఆహారం కూడా ఆ రాయంచకు దక్కలేదు. దాని అదృష్టం అది. అలాగే మానవులు ఎంతటి మహాత్ములను ఆశ్రయించినా దక్కే ఫలం వాళ్ళ అదృష్టాన్ని బట్టే ఉంటుంది. కానీ తాము ఆశ్రయించిన ఆ మహనీయులను బట్టి ఉండదు. వేరొక పద్యంతో మీ ముందుకు వస్తాను.